హలో గైస్, మనం ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 12 అయితే స్టార్ట్ అయిపోయింది. అది కూడా మన వైజాగ్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలోనే. ఇక లేట్ లేకుండా డైరెక్ట్ మ్యాచ్ విషయానికి వస్తే, ఈ రోజు తెలుగు టైటాన్స్ వర్సెస్ తమిళ తలైవాస్ మ్యాచ్ అయితే రాత్రి 8 గంటలకు స్టార్ట్ అయింది. స్టేడియం మొత్తం ఫ్యాన్స్ తో నిండి హోరెత్తింది. ఒక్కొక్కరు ఏమో జోస్తో ఉన్నారు. మ్యాచ్ కి ముందు రెండు టీమ్స్ అయితే వార్మప్ చేసి ఫీల్డ్ లోకి వచ్చేశారు. పవన్ షెరావత్ టీం ని ముందుకు నడిపించుకుంటూ న్యూ కెప్టెన్ గా గ్రౌండ్ లోకి అడుగు పెట్టాడు. లాస్ట్ ఇయర్ తెలుగు టైటాన్స్ టీం తోనే ఆడి ఇప్పుడు అదే టీం కి ఆపోజిట్ గా నిలబడ్డాడు పవన్ షెరావత్. ఇక నెక్స్ట్ చూసుకుంటే తెలుగు టైటాన్స్ టీం ఎంట్రీ ఇవ్వగానే స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది. విజయ్ మాలిక్ కెప్టెన్ గా టైటాన్స్ టీం తో గ్రౌండ్ లోకి అడుగు పెట్టాడు. ఇక మన నేషనల్ ఆంథమ్ ని పాడుతూ పీకేఎల్ సీజన్ 12 అయితే స్టార్ట్ చేశారు. స్పెషల్ గెస్ట్ గా ఎంపీ గారు ఆర్ఆర్ టీం నుంచి వైభవ్ సూర్యవంశీ వచ్చారు. ఇద్దరు కెప్టెన్స్ వచ్చి టాస్ వేసేశారు. ఇక టాస్ లో తమిళ తలైవాస్ గెలిచారు. టైటాన్స్ టీం నుంచి భరత్ హూడా ఫస్ట్ మ్యాచ్ లో ఫస్ట్ రేట్ చేసి ఎంటీ రైడ్ గా వచ్చేశాడు. ఇంకా ఫస్ట్ టచ్ పాయింట్, ఫస్ట్ టాకిల్ పాయింట్ తమిళ తలైవాస్ టీం ప్లేయర్సే సొంతం చేసుకున్నారు. రెండు టీమ్స్ ఏమాత్రం తగ్గకుండా పోటీగా ఆడుతూ వచ్చారు. అసలు మ్యాచ్ ఏంటి ఇంత స్పీడ్ గా వెళ్తోంది అనేలా ఆడారు. మ్యాచ్ స్టార్టింగ్ లో కొద్దిసేపు టైటాన్స్ టీం కే ప్రెజర్ పడింది అనుకున్నాం. కానీ టైటాన్స్ కాసేపటికే కంబ్యాక్ ఇచ్చేసి తలైవాస్ టీం ని ప్రెజర్ లో పెట్టారు. తలైవాస్ టీం నుంచి టచ్ పాయింట్స్ ఏమో గానీ కబడ్డీ కోర్ట్ నుంచే బయటికి వెళ్లిపోయి పాయింట్స్ ని ఇచ్చేస్తున్నారు. మరి అది భయమో లేక ప్రెజర్ ఎక్కువ అవుతుండడం వల్ల వచ్చిన టెన్షన్ లో అలా చేశారో అర్థం కాలేదు. ఇక మధ్యలో బ్రేక్ ఇచ్చారు. టీం పాయింట్స్ చూసుకుంటే తలైవాస్ 7 పాయింట్స్, టైటాన్స్ టీం కి 5 పాయింట్స్ వచ్చాయి. మళ్ళీ రెండు టీమ్స్ డబుల్ ధమాకా ఊపుతో మళ్ళీ కోర్ట్ అడుగు పెట్టారు. ఆశిష్ నర్వాల్ రైడర్ గా వెళ్లి ఒకేసారి మల్టిపుల్ రైడ్స్ తీసుకొచ్చాడు అనుకున్నాం. కానీ ఒక పాయింట్ తీసుకొచ్చి స్కోర్ ని 7-7 గా ఈక్వల్ చేశాడు. స్టార్టింగ్ లో టైటాన్స్ టీం గేమ్ ప్లే చూసుకుంటే అదరగొట్టారని, తలైవాస్ టీం ని భయపెట్టారనే చెప్పాలి. పాయింట్స్ అటు ఇటు అవుతున్నా తలైవాస్ మాత్రం టైటాన్స్ కి మంచి పోటీ ఇచ్చారనే చెప్పాలి. తమిళ తలైవాస్ కూడా కొంచెంగా పుంజుకుంటూ వచ్చారు. పాయింట్స్ చూసుకుంటే అప్పుడు తలైవాస్ కి 11, టైటాన్స్ కి 8 పాయింట్లు ఉన్నాయి. ఇది చెప్తే పవన్ షెరావత్ ఫ్యాన్స్ అంతా నెగటివ్ కామెంట్ తో చంపేస్తారేమో, కానీ నాకు స్టార్టింగ్ లో ఇలానే అనిపించింది. షెరావత్ పర్ఫార్మెన్స్ ఎందుకో నాకు తగ్గిందని అనిపించింది. ఎందుకంటే రైడ్ కి వెళ్తే అది ఎంటీ రైడ్ గా అన్నా వస్తున్నాడు, లేకపోతే పాయింట్ అయినా ఇచ్చేసి వస్తున్నాడు. కానీ పాయింట్ మాత్రం ఎక్కడా తీసుకురావట్లేదు. టీం ప్రెజర్ లో ఉంది అంటే ఒకప్పుడు షెరావత్ వెళ్తే పాయింట్ తెస్తాడు అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మాత్రం అలా జరగట్లేదు. తలైవాస్ నుంచి అర్జున్ జైస్వాల్ 12 రైడ్లు పెడితే 7 పాయింట్లు తెచ్చాడు. చెప్పాలంటే అప్పుడు తలైవాస్ స్కోర్ 13, అంటే సగం స్కోర్ అర్జునే తెచ్చాడు. అర్జున్ జైస్వాల్ ఒంటరి పోరాటం చేస్తూ తలైవాస్ టీం ని ముందుకు లాక్కొచ్చాడు అనిపించింది. ఫస్ట్ 10 మినిట్స్ లో టైటాన్స్ 5 పాయింట్స్, తలైవాస్ 7 పాయింట్స్ సాధించారు. నెక్స్ట్ 10 మినిట్స్ లో టైటాన్స్ 8 పాయింట్స్, తలైవాస్ 7 పాయింట్స్ సాధించారు. ఫస్ట్ హాఫ్ లో టైటాన్స్ కి 6 రైడ్ పాయింట్స్, 4 టాకిల్ పాయింట్స్, ఇంకా 3 ఎక్స్ట్రా పాయింట్స్ వచ్చాయి. అదే ఫస్ట్ హాఫ్ లో తలైవాస్ కు చూసుకుంటే 7 రైడ్ పాయింట్స్, 5 టాకిల్ పాయింట్స్, ఇంకా 2 ఎక్స్ట్రా పాయింట్స్ వచ్చాయి. తమిళ తలైవాస్ టీం ఒక పాయింట్ లీడ్ తో ఫస్ట్ హాఫ్ ని ముగించింది. చూస్తుండగానే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిపోయింది. ఇక మళ్ళీ టైటాన్స్ టీం కి పాయింట్ ఇచ్చి కోర్ట్ లో 3 ప్లేయర్స్ మాత్రమే ఉంచుకున్నారు తలైవాస్. తలైవాస్ టీం కి సూపర్ టాకిల్ ఆపర్చునిటీ వచ్చింది. ఇంకా టీం ప్రెజర్ లోకి కూడా వెళ్ళిపోతుంది. అలాగే టైటాన్స్ కి కూడా డూ ఆర్ డై రైడ్ వచ్చింది. ఇక చేసేదేం లేదు, ఇద్దరికి ఎక్స్ట్రా పాయింట్లు వస్తాయి కాబట్టి విడిచిపెట్టుకోలేదు. భరత్ హూడా రైడ్ కు వెళ్ళాడు. వెళ్ళగానే తలైవాస్ టాకిల్ నుంచి తప్పించుకొని 2 పాయింట్లతో తిరిగి వచ్చాడు. ఇక తలైవాస్ టీం నుంచి ఒక ప్లేయర్ మాత్రమే మిగిలాడు. ఆ ప్లేయర్ తలైవాస్ టీం ని ఆల్అౌట్ నుంచి కాపాడతాడనుకున్నా, కానీ శుభక్ షిండే టాకిల్ పాయింట్ నుంచి తప్పించుకోలేకపోయాడు. తలైవాస్ టీం సెకండ్ హాఫ్ లో ఆల్అౌట్ అయిపోయింది. స్కోర్ చూసుకుంటే తెలుగు టైటాన్స్ 19 పాయింట్స్, తమిళ తలైవాస్ 14 పాయింట్స్ లో ఉన్నారు. అంటే గమనించారో లేదో టైటాన్స్ టీం 5 పాయింట్స్ లీడ్ లోకి వచ్చారు. ఆల్అౌట్ వల్ల 2 పాయింట్స్ ఒకేసారి వచ్చాయి టైటాన్స్ కి. తలైవాస్ మళ్ళీ రెట్టింపు బలం పుంజుకొని కోర్టులోకి వచ్చారు. తెలుగు టైటాన్స్ టీం మాత్రం సాలిడ్ గా ఆడుతూ వచ్చింది. డిఫెన్స్ లో తగ్గలేదు, రైడింగ్ లో తగ్గలేదు. తలైవాస్ టీం ని అదరగొడుతూనే వచ్చింది. టైటాన్స్ టీం లో ఆశిష్ నర్వాల్ అయితే రైడింగ్ ఛాన్స్ తక్కువగా దొరికిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే రెడ్ బై రెడ్ విజయ్ మాలిక్, అర్జున్ జైస్వాల్ ఇద్దరు వెళ్తూనే ఉన్నారు. పవన్ షెరావత్ సెకండ్ హాఫ్ లో 8 రైడ్ల తర్వాత ఒక పాయింట్ తీసుకొని వచ్చాడు. అది కూడా అమన్ తొందరపాటు వల్లే పాయింట్ దొరికేసింది. షెరావత్ కి పాయింట్స్ లో బోని జరిగిందనే చెప్పాలి. మళ్ళీ స్ట్రాటజిక్ టైమ్అవుట్ అయిపోయింది. ఇక పాయింట్స్ చూసుకుంటే టైటాన్స్ 25, తలైవాస్ 20 పాయింట్స్ తో బ్రేక్ తీసుకున్నారు. అంటే ఇప్పుడు కూడా టైటాన్స్ టీం 5 పాయింట్స్ లీడ్ లో ఉందనే చెప్పాలి. బ్రేక్ తర్వాత వెంటనే నెక్స్ట్ 10 మినిట్స్ మ్యాచ్ స్టార్ట్ అయింది. ఇక ఇప్పుడైనా తలైవాస్ టీం ముందుకు రావాలంటే ఏమాత్రం తొందరపడకూడదు. ఒక్క పాయింట్ తో కూడా మ్యాచ్ అటు ఇటు కావచ్చు. నెక్స్ట్ కూడా టైటాన్ టీం ప్లేయర్ రైడ్ కి వెళ్లి అదే జస్ట్ లో మల్టిపుల్ రైడ్ పాయింట్స్ గా 2 పాయింట్స్ తీసుకొచ్చాడు. మళ్ళీ అలానే తొందరపడుతుంది తమిళ తలైవాస్. ఎలాగో పవన్ షెరావత్ రైడ్ కి వెళ్లి పాయింట్స్ తీసుకొచ్చి టీం ని ప్రెజర్ నుంచి
నుంచి కాపాడాడు. ఇక షెరావత్ ఇంజిన్ కూడా వేడెక్కింది, ఫామ్ లోకి వచ్చేసాడు అనుకున్నాం. అప్పుడు స్కోర్ చూసుకుంటే 34-35. నిజంగానే ఏం జరిగిందో ఏమో, కళ్ళు మూసి తెరిచేసరికి ఒక్కసారిగా షెరావత్ రైడ్ కి వెళ్లి పాయింట్లని కుప్పలు కుప్పలుగా తెచ్చి పడేశాడు. ఒక్కసారిగా పాత పవన్ షెరావత్ ని చూసామనుకున్నాం. ఒక్కసారిగా తలైవాస్ టీం కి 3 పాయింట్లను తీసుకొచ్చాడు. తలైవాస్ టీం ని ఇంకా ప్రిజర్ సిచ్యువేషన్ నుండి బయటపడేశాడని చెప్పాలి. ఇక నెక్స్ట్ రైడ్ లో ఏం జరుగుతుందో, ఎవరు ఎన్ని పాయింట్లు తెచ్చారో అని చూసే లోపే టైం అయిపోయింది. అప్పుడు స్కోర్ ఎంతో తెలుసా? టైటాన్స్ 35, తలైవాస్ 38. 3 పాయింట్స్ తేడాతో తమిళ్ తలైవాస్ మ్యాచ్ ని గెలిచేశారు. లాస్ట్ 10 మినిట్స్ లో టైటాన్స్ 10 పాయింట్లను గెలిస్తే తలైవాస్ 18 పాయింట్లను గెలుచుకుంది. సీజన్ 12 లో ఫస్ట్ మ్యాచ్ ని తమిళ్ తలైవాస్ గెలిచేశారు. అసలు పవన్ షెరావత్ ఫామ్ లో లేడు అనుకునే లోపు ఒక్క రైడ్ తో టాప్ లేపేశాడు. తెలుగు టైటాన్స్ గెలుపు ఖాయం. ఇక మ్యాచ్ టైటాన్స్ దే అనుకున్నాం. ఒక్క రైడ్ లో టైటాన్స్ తొందరపాటు వల్ల ముందు పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోయింది. ఒక్క తొందరపాటు వల్ల మ్యాచ్ రిజల్ట్స్ ఏ మారిపోయాయి. అది తమిళ్ తలైవాస్ గుడ్ లక్ లేక తెలుగు టైటాన్స్ బ్యాడ్ లక్, తమిళ్ తలైవాస్ మ్యాచ్ ని గెలిచేశారు. టోటల్ పాయింట్స్ ని చూసుకుంటే తెలుగు టైటాన్స్ 18 రైడ్ పాయింట్స్, 11 ట్యాకిల్ పాయింట్స్, 2 ఆల్అౌట్ పాయింట్స్, 4 ఎక్స్ట్రా పాయింట్స్ వచ్చాయి. అలాగే తలైవాస్ కి చూసుకుంటే 21 రైడ్ పాయింట్స్, 11 ట్యాకిల్ పాయింట్స్, 2 ఆల్అౌట్ పాయింట్స్, 4 ఎక్స్ట్రా పాయింట్స్ వచ్చాయి. ఈ వీడియో ఇంతవరకు చూస్తున్నారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ఈ సీజన్ లో ఏ టీం గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.